గుడ్ లక్ అండ్ గెట్ రెడీ ఫర్ స్వేరింగ్ సెరమనీ. థ్యాంక్ యూ సార్. అధికార పార్టీ మద్దతుతో పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, ఖచ్చితమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని, రాజ్యాంగం యొక్క విలువను కాపాడుతానని, ప్రజల మనిషిగా వాళ్ల మధ్యలోనే బ్రతుకుతానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. నిన్నటి వరకు సీఎం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మీరు నేడు సీఎం అయ్యారు. సీఎం సీట్ లో కూర్చునే అర్హత మీకుందని మీరు భావిస్తున్నారా? ఆ అర్హత నాకుంది కాబట్టే 158 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇన్ని రోజులు సీఎం వెనక ఉండటం వల్లే ఆయన వెనకేం జరుగుతుందో ముందేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. సెక్రటరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి 4th క్లాస్ అటెండెంట్ వరకు నాకు పరిచయం ఉంది. ప్రతి మినిస్టర్ పేషీలో లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, చీకట్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు. ఈ క్వాలిఫికేషన్ చాలా నేను ఈ సీట్లో కూర్చోడానికి. థ్యాంక్ యూ. సార్, ఎన్టీ రామారావు గారు సీఎం అవగానే ₹2 కిలో బియ్యం ఫైల్ మీద సంతకం పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టారు. మీరే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు? రైతుల పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించే ఫైల్ మీద. సార్, మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రైతే ఈ దేశానికి వెన్నెముక. అలాంటి రైతు వాళ్ళ పేదవాడైపోతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. అందుకే నా ప్రభుత్వ హయాంలో ఏ పేద రైతు ఇంట్లో ఆకలిచా ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నాను. ఒక వాచీ తయారు చేసేవాడు తను తయారు చేసిన వాచీ ఖరీదంతా నిర్ణయిస్తాడు. ఒక చెప్పులు తయారు చేసేవాడు తను తయారు చేసిన చెప్పు ఖరీదంతా నిర్ణయిస్తాడు. అలాగే పెన్ను నుంచి ప్లేన్ వరకు ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేట్ నిర్ణయిస్తాడు. కానీ ఎండనక వాననక పగలనక రాత్రి అనక 365 రోజులు మట్టిలో పనిచేసే రైతు మాత్రం తను పండించిన పంటకి రేటు నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. ఆ దుస్థితి రాకూడదని ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను. నో ఫార్మాలిటీస్, కూర్చోండి. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ రైతులకి వాళ్ళు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి నేరుగా గవర్నమెంటే కొనుగోలు చేయాలి. దాన్ని మీరు సక్రమంగా అమలుపరచాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 15 రోజుల తర్వాత నేను అన్ని జిల్లాలకి పర్యటనకు వస్తాను. ఎప్పుడే జిల్లాకు వస్తానో నేను చెప్పను. నేను వచ్చేసరికి సమస్యలపై సంస్కరణలపై అన్ని నివేదికలు కావాలి. అది కాదయ్యా, మంత్రి మండలం ఆమోదం లేకుండా వాడు ఫైల్స్ మీద సంతకం ఎట్టు చేశాడు? నేను ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ని, నాకే చెప్పలేదు ఆ ఫైల్ సంగతి. చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. వాడు మొదటి టైప్. నువ్వు మోస్తావా? ముయ్యి మంది బాట్ల మీద మోత కాదు, నీ నోటి మీద మోత. సుబ్రహ్మణ్యం గారు, రైతుల పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నాను వాడు ప్రకటిస్తే మరి మన భవిష్యత్తు ఏంది? ఇంతకంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమైపోయిన కమ్యూనిజం ఏమైంది? రష్యాలో సోషలిజం వచ్చి పడిపోయింది, దేశం ముక్కలైపోయింది. వీడంతా ఇదిగో, వాడికి చదువు తక్కువ ఉందేమో గానీ తెలివి తక్కువ లేదు. వాడిని ఓ 4 రోజుల్లో సీఎం పదవి నుంచి దించాలనుకున్నా, కానీ వాడి ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే నా రాజకీయ జీవితమే సమాప్తమయ్యేటట్లుంది. వాడికి నుంచి ఏ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఐఏఎస్ ఐపీఎస్ మీరు సహకరించొద్దు. అర్థమైందా? Cheers!
అన్ని సమస్యలపై నివేదికలు రెడీగా ఉన్నాయా? సార్ అవి కొన్ని ఉన్నాయి సార్. ఇవ్వండి సార్. రైతు సమస్యలు, ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైల్ ఇదేనా? అవును సార్. అసలు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట భూమి ఉంది? అది 2 లక్షల ఎకరాలు సార్. నీరందన బీడు భూమి ఎంత? 20,000 ఎకరాలు సార్. దానికి సంబంధించిన ఫైల్స్ తీయండి. అది లేదు సార్, సాయంత్రం కల్లా రెడీ చేస్తాను. ప్రజల సమస్యలపై నివేదికలు పెండింగ్ ఫైల్స్ ఏవి? ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎప్పుడు? రేపు. రేపు కాదు, ఇవాళ నేను సస్పెండ్ చేస్తున్నాను. నిన్న అడిగి వాడిని అడిగి అర్థమైనా అడగటం కాదు. డైరెక్ట్ గా ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద పీపుల్ డైరెక్ట్లీ, చెక్ అవుట్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఇట్ ఫర్ దెం. దట్ ఇస్ మై టార్గెట్. 15 రోజులు పర్యటిస్తానని చెప్పి మొదటిసారిగా జిల్లా కేంద్రమైన ఖమ్మంకి వచ్చిన మన కొత్త సీఎం వి సూర్యనారాయణ గారు తానే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రజావేదిక పెట్టబోతున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో సిగరెట్టు, మందు, గుట్కా, మట్కా, వ్యభిచారం ఇలా ప్రజలకు చెడు చేసే అన్ని వస్తువులు బ్యాన్ చేస్తారు. హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లంచం తెచ్చేవారండి. ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకు ఎస్ఐ అండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాలే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? బాందనా నా బాందా ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది. మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేసాడు. దొంగచాటం దొరుకుతాయి కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దుడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేటు ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హీఈస్ ద బెస్ట్ సీఎం. వెరీ గుడ్, ఐ లవ్ యూ. ఏంటో నువ్వు మాట్లాడేది? దొంగ బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగా ఉంటుంది. ఓకే Next call చేయి. అనుకున్నా. హలో, ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్మే కదా తయారుగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా, మీ అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, హాయిగా ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్. ఓరి నీ బొంద, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా? నాకు ఎందుకు రాదు ఇంగ్లీష్? రేయ్, నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్ లో చెప్పు. ఏది అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది. నీ వెతకరాలు ఆపి ఇంగ్లీష్ నేర్చుకో, పిఏగా పెట్టుకుంటాను. తెలుగుదేశంలో ఇంగ్లీష్ ఎందుకో జనగణ. రేపు సోమనం గదిలి వాడొస్తే ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఆసుపత్రిలో అవినీతికి అలవాటు పడిన డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఒక మహిళ బాత్రూమ్ లో ప్రసవించింది. అనుకోకుండా అటుకు వెళుతున్న మా ప్రతినిధి కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. బాత్రూంలోనే కనేసింది నా బిడ్డ. దేవుడా, అయ్యో, డాక్టర్ మాకు ఎంత డబ్బులు ఇచ్చినా మాకెంత అన్యాయం చేసింది అయ్యా. మెల్లిగా ఇదిగయ్యా, ఇదిగో. దా, దా. దా, దా. పైకి పైకి మళ్ళీ. బాబు అదేదో తోస్తారు, బండి బండి అదే తెచ్చిరా. అదే కొద్ది తెప్పి. దండం పెడతా రాదు, డబ్బులు పెట్టాలా? ఎలా? అదేంటయ్యా హాస్పిటల్ బీడీ కలుస్తున్నా? మందు కూడా తాగుతా, నీకేంటి? పెద్ద ఆఫీసర్లా మాట్లాడుతున్నావే, ప్రతివాడు చెప్పేవాడే. ఇదిగో, ఎందుకు నీకేం కావాలి చెప్పు. అదే బండి ఉంటుంది, తాపుతారు. స్ట్రెచ్చర్కు 100, బెడ్ దాకా నెట్టుకుపోయినందుకు 100, మొత్తం 200. అదేంటయ్యా బీడీ బాబు, ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు అడుగుతున్నావు? ప్రభుత్వ ఆసుపత్రి అయితే డబ్బులు అడగకూడదని రూలా? అట్టగనయ్యా, ఉండమ్మా. అనుకుంటే అలాగే ఉంటుంది మరి. ఉండమ్మా, ఉండు. ఎంతయ్యా? 200. 1 ఇందా రా, తెచ్చేదేస్తా. ఆగు, ఏంటమ్మా అదో? వార్డులోకి వెళ్ళాలంటే 300 ఇవ్వాలి. 300? ఉండమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్న ఒక ఆమె హాస్పిటల్ బయటే కనింది. ఇప్పుడు నీ పెళ్ళం స్ట్రెచర్ మీద కట్టుంది. ఉండమ్మా. బెడ్ కావాలా, బెంచ్ కావాలా? అంటే ఏంటి? బెడ్ అయితే లోపల, బెంచ్ అయితే బయట. బెడ్ కి 500, బెంచ్ కి 200, దిండుకు 300, దుప్పటికి 200, మొత్తం ప్యాకేజీ అయితే 1000 రూపాయలు. తొందరగా కానీ బెడ్ కి చాలా డిమాండ్ ఉంది. ఉండమ్మా, సొక్క చంపుకో. పడుకో, అలా పడుకో. అంతే. ఉండమ్మా, డాక్టర్ గారు తీసుకొస్తా. డాక్టరమ్మా, మా ఇంటిది కనేటట్టుందమ్మా, త్వరగా రండమ్మా, నొప్పుల్లో ఉందండమ్మా, వచ్చేయండమ్మా. వస్తాను పదండి. బేగ రండమ్మా. వాడి దగ్గర దండిగా డబ్బులున్నాయమ్మా, బెడ్ అడ్డం తిరిగిందని చెప్పి బాగా నొక్కేయండి.
వచ్చేసమ్మా కోసి థియేటర్ పట్టుకో. ఆగు. థియేటర్ లోకి వెళ్ళాలంటే 1000 రూపాయలు కట్టాలి. జన సినిమా థియేటరా? కాదు, ఆపరేషన్ థియేటర్. సినిమాకి వెళ్తే ఫ్రీగా పంపిస్తారు నేను లోపలికి. ఇది అంతే. టీ డబ్బులు. సరే ఇదిగో, ఇదిగో, ఇందా. నీతో పని అయిపోయింది. ఎవయ్యా ఆవిడ మీ ఆవిడేనా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. కాన్పు చేయడానికి 5000 ఖర్చు అవుతుంది. లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం. నీకే నేను చెప్పేది. బిడ్డ అడ్డం తిరిగింది, అర్థం కావట్లేదా? ఇది ప్రభుత్వ హాస్పిటల్, అవినీతి హాస్పిటల్. బిడ్డ అడ్డం తిరిగిందా? చూపించు. మీరు చేసేది మామూలు ద్రోహం కాదు, దేశ ద్రోహం. ఎక్కడ చూసినా లంచం లంచం లంచం. రేషన్ కార్డులు ఇవ్వాలన్న లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలన్న లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్న లంచం, చివరికి ఒచ్చ పొయ్యాలన్న లంచం. అవన్నీ చిన్న చిన్న లంచాలే కదా సార్. చిన్నవా? పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు కదమ్మా. గేదె గడ్డి పెడితే కడుపు నిండా తిని పాలిస్తుంది, కుక్కకి అన్నం పెడితే కడుపు నిండా తిని కాపలా కాస్తుంది. మనకి జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, చివరికి పేదల రక్త మోసాలు కూడా సరిపోవు. అది కడుప కుప్పతొట్ట. సాటి ఆడదాన్ని అది నవమాసాలు మోసే కడుపు, నరమాంసాలు కాదు. డబ్బున్న వాడికి వీధికో కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అదే పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటలే ఆధారం. ఒకప్పుడు చాటుగా జరిగిన ప్రసవాలు ఇవాళ వీధి ప్రసవాలుగా మారిపోయాయి. ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రతి వాడికి పార్ట్ టైం జాబ్ అయిపోయింది. తప్పు చేసిన వాడిని క్షమించడం అంటే తప్పును ప్రోత్సహించినట్టే. ఈ డ్యూటీ చేయలేని మీరు ఈ డ్యూటీకి పనికిరారు. ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సస్పెండెడ్. విద్య వైద్యం రెండు కళ్ళని పాలన చేసే పనివాడు. సేద్యం మనకు జన్మ వృత్తిని చాటిన వాడి సేవకుడు. Sit down, sit down. I want to meet CM. For what? Sir, I need some help. Because recently my husband died in an accident. Very good, very good. I am here. Don't worry. Stupid. ఎందుకు కొట్టిందిరా? ఆ అమ్మాయి మొగుడు చచ్చిపోయాడంటే వెరీ గుడ్ వెరీ గుడ్ నేను అన్నాను కదా అంటే కొట్టదా? ఫిగర్ బానే ఉంది. ఈ మాట ఏంటంటే పీక్కో చంపేస్తుంది. నాకు డౌట్ దాని మొగుడిని అదే చంపేసిందేమో. మీరంతా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళొస్తా. ప్రతిదీ పెండింగ్ లో ఉంది. ఎప్పుడు చేస్తారు ఈ పనులన్నీ? నమస్కారం సీఎం గారు. నిన్న మొన్నటి వరకు సీఎం గారి దగ్గర ఆ ఫైల్ ఈ ఫైల్ మోసి సీఎం అయిన వాళ్ళు మీరు ఇలా సడన్ గా మా జిల్లాకు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తే ఇలాగా? ఏమయ్యా కలెక్టర్ గారు, ఆయనేమో కొత్త బిచ్చగాడు పొద్దున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వన్నా మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా. నాకు తెలియకుండా సడన్ గా వచ్చేసారు సార్. ప్రజల ముందు ఈయన హీరో అయిపోవాలి, మనమేమో విపిలం అయిపోవాలి. అందుకేగా చెప్ప చేయకుండా వచ్చాడు. కొత్తగా సీఎం అవ్వగానే కొమ్ములు వచ్చాయా సూర్యబాబు నీకు? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను, మీకోసం కాదు. వెళ్ళిపోండి. ఈ రాజకీయాలు మాకు తెలియవా? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయాలు అక్కర్లేదు, సగటు మనిషి అయితే చాలు. అయినా మీకు తెలుసా ప్రజల సమస్యలు? తెలుసు. సరే, నిత్యావసరమైన వస్తువులు కిలో బియ్యం ఎంత, కిలో కందిపప్పు ఎంత, కిలో చింతపండు ఎంత? అరే అవన్నీ అడుగుతావు, నాకేమైనా జనరల్ స్టోర్ ఉందా వాటి ధర అడుగుతావు? బస్ స్టాండ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వెళ్తానికి బస్ టికెట్ ఎంత? అరే నాకు కారు ఉంది కదా, నేను బస్ లో తిరిగా, నాకు తెలియదు దాని రేట్లు. లీటర్ పెట్రోల్ ఎంత? అది మా డ్రైవర్ తెలుసు, నాకేం తెలుసు? అరే నాకేమన్నా తెలిసిన అడగబోయా బాబు, అవన్నీ అడుగుతావేంటి? వాటర్ రేట్ ఎంత? 70 రూపాయలు ఉంటది. దాని అంటే వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీ కదా. తాగే ముందు విలువ తెలుసు కానీ ప్రజలు తినే వాటి విలువ తెలియదంట్రా. నేను ఎమ్మెల్యేను, నన్ను కొడతావా? నీ అంతు చూస్తాను. ఏంట్రా ఏంటి? నేను ఎమ్మెల్యేను, నువ్వు నన్ను కొడతావా? నీ అంతు చూస్తాను. ఆగరా, ఒక కలెక్టర్ కొట్టి అంత ఈజీగా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? నేను కలెక్టర్ కొట్టడం ఏంటి? కొట్టావు కదరా. కలెక్టర్ గారు సార్, ఒక ఎమ్మెల్యే ఐఏఎస్ ఆఫీసర్ కొడితే శిక్ష ఏం పడుతుంది? ఆ ఎమ్మెల్యేకి ఎలక్షన్ లో పోటీ చేయడం కుదరదు సార్. అతనికి జీవితకేది పడుతుంది సార్. బాబు నీకు దండం పెడుతుంది, నన్ను క్షమించు. ఇంకోసారి నీ జోలికి రాను. పళ్ళు దోముకోకుండా 10 రోజులు ఉండమంటే ఉంటాను గాని పదవి లేకుండా 10 నిమిషాలు కూడా ఉండను. బాబు నన్ను వదిలే, క్షమించు. నీకు దండం పెడతాను. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్.
ఉద్యోగానికి 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్నట్టే రాజకీయంలో కూడా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి సలహాదారుల కింద ఉంచుకుంటాం. ఇక ముందు రాజకీయాల్లో యువతే ఉండాలనేది నా సిద్ధాంతం. మీరు ట్యాక్స్ రూపంలో ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయలు కడుతున్నారు. ఆ డబ్బుని గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అందుకని ఇక నుంచి గవర్నమెంట్ ప్రజలకు ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతుందనేది జిల్లా వారీగా రూపాయికి అకౌంట్ చూపిస్తాం. ఇతర దేశాల్లో లాగా మన దేశంలో కూడా అక్షరాభ్యాసం నుంచి చదువు పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. గోదావరి కృష్ణా బేసిన్లో లభ్యమయ్యే గ్యాస్ మన రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సబ్సిడీలో 75 రూపాయలకి ఎక్కిస్తాం. కుస్తేసుకోరా. ఇట్స్ ఎనఫ్ అండి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నావురా. అయ్యా ఇదేంటి కోడి ఇంత సన్నగా ఉంది? దిస్ కోడ్ ఇస్ డూయింగ్ డైటింగ్. రండి 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 రండి, ఈ కోసమే ఎదురు చూస్తున్నా. ఏమ్మా బాగున్నావా? లోపల కడదాం. మీ అమ్మాయి మీకన్నా చెప్పిందండి? దీని గురించి అండి? అదే మేము చాలా రోజు నుంచి కలుసుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామని. బాబు, మా ఇద్దరు పెళ్లి మీకన్నా అభ్యంతరమా? అభ్యంతరం ఏముంటుంది బాబు, కానీ కట్న కానుకలు అవి. కట్నం గురించి మాట్లాడేట్లయితే నాకు ఈ పెళ్లి వద్దు. బాబు, ఎంత మంచి మనసు బాబు ఇది. ఇంతకాలం నా కొడుకు లేడేమో అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది బాబు, తీరిపోయింది. మేము చచ్చిపోయేలో వీడి పెళ్లి చూస్తామో చూడమో అనుకున్నాం. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. చాలే ఊరుకుంది. ఏంటా మాటలు? ఏదో నవ్వుతాలకు అన్నాలేవే. అయినా డాక్టర్ కాబోయే అమ్మాయి మనకు కోడలుగా వస్తుంది. మనం చస్తామన్నా చావనివ్వదే. బావగారు, మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దాం? నెల రోజుల్లో ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలా? శ్రీరాములంటే సైకిల్ మీద ఆటోల్లో తిరిగే మనిషి కాబట్టి ఎవ్వరికి అనుమానం రాకుండా లేపేశాం. అయితే వీడు చంపొద్దు, దింపితే 1984లో జరిగినట్టు జనం తిరుగుబాటు చేస్తారు. మరైతే ప్రతిపక్షాలను కొనేద్దాం. అది కుదరదు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం ప్రొటెక్షన్ ఉంటుందో నాకు తెలుసు కదయ్యా. ఎట్టా చంపేది? సీఎంకి ఎవరితో త్రిట్ ఉండుద్ది? తీవ్రవాదం. మనమే మందు పాత్ర పెట్టి చంపేసి వాళ్ళ మీద తోసేసామనుకో జనం నమ్ముతారు. రేపే వాడి పెళ్లి రోజు, రేపే వాడి బ్రతుక్కి ఆఖరి రోజు కావాలి.